సముద్రం మధ్యలో తీపి నీటి బావి ఉందని ఎప్పుడైనా విన్నారా? తమిళనాడులోని పవిత్ర క్షేత్రం రామేశ్వరం గురించి అందరికీ తెలిసిందే. అక్కడ రామనాథ స్వామి ఆలయ దర్శనం తర్వాత సందర్శించాల్సిన కొన్ని విశిష్ట ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాముఖ్యం పొందినది విల్లుండి తీర్థం. దీనిని చాలా మంది సముద్రం మధ్యలో తీపి నీటి బావి అని కూడా పిలుస్తారు. ఇక్కడే ఒక అద్భుత గాథ ఉంది. సీతాదేవికి దాహం వేసినప్పుడు రాముడు తన విల్లుతో సముద్రాన్ని గుచ్చి తీపి నీటి బావిగా సృష్టించాడట. ఆ అద్భుత బావి నేటికి రామేశ్వరం బస్టాండ్ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో దర్శనమిస్తుంది. అక్కడే త్రయంబకేశ్వరుడి చిన్న ఆలయం కూడా ఉంది. రామేశ్వరం ద్వీపంలోని పాక్బే ఒడ్డున మరో ఆహ్లాదకర ప్రదేశం ఉంది. అరియామాన్ బీచ్, దీనిని ఖుషి బీచ్ అని కూడా అంటారు. ప్రశాంతమైన సముద్రాలలు, బంగారు ఇసుక తీరం మనసును మైమరిపించేస్తాయి. ఇది రామేశ్వరం నుంచి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబన్ వంతెన కూడా తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. ఇది భారతదేశంలో నిర్మించబడిన మొదటి నిలువు లిఫ్ట్ బ్రిడ్జ్. ఇక్కడ గాజు పడవ ప్రయాణం, సూర్యాస్తమయ దృశ్యాలు చూసే వారికి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అదే కాకుండా రామేశ్వరం వెళ్లిన వారు తప్పక చూడాల్సిన ప్రదేశం సీ వరల్డ్ ఆక్వేరియం. ఇది బస్టాండ్ ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ విభిన్నమైన సముద్ర జలాచరాలను దగ్గరగా చూడవచ్చు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదివారాలు మరియు ప్రతి 2వ శనివారం ఇది మూసి ఉంటుంది.